మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు పోటెత్తారు. శివయ్యను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. దారి పొడవునా శివస్వాములకు భక్తులు అన్నదానం, పళ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శ్రీశైలం మహాక్షేత్రానికి శివరాత్రి సందర్భంగా శివభక్తులు చాలా మంది కూడా మాలలు ధరించి 41 రోజులు అత్యంత కఠోరమైనటువంటి దీక్ష చేసి వాళ్ళు పాదయాత్రగా వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ శ్రీశైలం దట్టమైనటువంటి నల్లమల అటవీలో నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ వాళ్ళు భక్తి పారవశ్యంతో శ్రీశైలానికి శివరాత్రికి చేరుకొని సందర్భంగా చాలా మంది కూడా నల్లమల ప్రాంతం కూడా ఓం నమ శివాయ అనే నినాదాలతో ఇక్కడ దద్దరిల్లుతా ఉంది. వాళ్ళు భక్తు పారవశ్యంతో ఎంత కాళ్ళు నొప్పులైనా తర్వాత ఎంత ఓపికతో వాళ్ళు నడిచి వస్తున్నారంటే వాళ్ళకు నిజంగా ఆ శివుడు కనికరించాలని చెప్పేసి మనం కోరుకుంటూ చాలా మంది ఇక్కడ శివభక్తులు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఎక్కడ ఎన్ని రోజుల కింద బయలుదేరారు? ఎట్లా ఉంది పరిస్థితి? స్వామి, మేము 19 ఈవినింగ్ వెళ్ళినాం బయటకి. వేపూర్ మహబూబ్ నగర్ డిస్టిక్ వేపూర్ నుంచి వచ్చినాము. మొత్తం 25 మంది వచ్చినాము. మా గురుస్వామితో వచ్చినాం. అయితే వెహికల్ మాట్లాడుకుని ఇక ఫుడ్ అంతా అరేంజ్ చేసుకుని వచ్చినాము. రేపటి వరకు శ్రీశైలంలో దర్శనం రేపు మార్నింగ్ వరకు దర్శనం అవుతుంది అనుకుంటున్నాం. 19 తారీఖు నుంచి బయలుదేరినాం. ఈవినింగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది. మార్నింగ్ ఒక 20 km, ఈవినింగ్ ఒక 20 km వరకు నడుస్తున్నాం స్వామి. అక్కడక్కడ మధ్య మధ్యలో సేవా కార్యక్రమాలు, వాటర్ గానీ, పండ్లు గానీ, అలా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలా అక్కడిక్కడ సేవా కార్యక్రమాలు అందుతున్నాయి. అవి అందిపుచ్చుకుంటూనే ఇక్కడ వరకు రావడం జరిగింది స్వామి. అవును స్వామి, ఇది 5వ సారి నాది మాలేయడము. అయినా కూడా రోడ్డు నుంచి ఎక్కువ శాతం రోడ్డు పక్కన నుంచి మట్టిలో నుంచి వస్తాం స్వామి. అక్కడక్కడ మట్టి లేని దగ్గర నుంచి రోడ్డు మీద రావడంతో కాళ్ళకు బాగా బొగ్గలు రావడము, అక్కడ బాగా ఇబ్బంది కావడంతో కాళ్ళకు వేరేగా సాక్స్ అలాంటివి ధరించి ఎలా ఖచ్చితంగా పాదయాత్ర కంప్లీట్ చేయాలని సంకల్పంతో బయలుదేరినాం స్వామి. అదే సంకల్పంతో వస్తున్నాం స్వామి. వికారాబాద్ డిస్టిక్ మల్లెపల్లి గ్రామం నుంచి వచ్చాము మేము. సో మేము 19 నుంచి స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి ఇక్కడి వరకే చేరుకున్నాం నిన్నటి వరకు. ఇంకా ఈ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ 3 నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం చేరుకుంటాం సార్. ఆమె ఇరుముడు పెట్టుకుని అంతా పెట్టుకుని రావడం అనేది చాలా బొగ్గలు కాళ్ళకు రావడం. మా టీం మొత్తం ఒక 27 మెంబర్స్ ఉంటాం మేము. చాలా వరకు అందరికీ బొగ్గలు రావడము, పగిలిపోవడము చాలా కష్టంగా ఉంది స్వామి. అలాగే దారిలో కూడా మాకు చాలా ఫుడ్ గానీ, వాటర్ గానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఫుడ్ కూడా తీసుకున్నాం మేము. మొత్తంగా ఇక్కడ చూడవచ్చు మనము, వీళ్ళంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి, అంటే నడవలేని పరిస్థితి, పాదయాత్ర మొక్కుకున్నప్పటికీ కూడా వాళ్ళు సుదూర ప్రాంతం దాదాపుగా 100 కిలోమీటర్లు నడిచి వచ్చారు. వాళ్ళు నడవలేక కట్టెలు, అంటే చేతికి కర్ర సపోర్ట్ కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళంతా కూడా భక్తి పారవశ్యంతో ఇరుముళ్లు ధరించి ఆ ఇరుముళ్లను తలపైన పెట్టుకుని ఓం నమ శివాయ అంటూ నల్లమల అటవీ ప్రాంతం గుండా శివరాత్రి పర్వదినానికి వాళ్ళు అక్కడ చేరుకొని ఈ ఏదైతే ఇరుముళ్లు ఉన్నాయో అక్కడ త్యజించిన తర్వాత శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణం అవుతారు. చాలా మంది కూడా చాలా ఏళ్లుగా ఈ శివమాలలు ధరించి ప్రత్యేకంగా 41 రోజుల పాటు కఠోరమైనటువంటి దీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో నడిచి రావడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఆనవాయితీ కాదు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా నడవలేని వారు కూడా చాలా అతి కష్టం మీద నడిచి వస్తూ శివస్వామికి, అంటే శివుడికి ప్రత్యేకమైనటువంటి ఈ మాలను అర్పిస్తారు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడ శివమాలలు ధరించి అక్కడికి చేరుకోవడం, శివరాత్రికి చేరుకోవడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నల్లమల నుంచి.